హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మనం ఈ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి కాకతీయులు అనే సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో దాని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఈ యొక్క కాకతీయులకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి మనం మొత్తం కూడా ఏంటంటే కంప్లీట్ చేసుకున్నాం. అంటే రాజకీయ చరిత్ర అంటే ఏంటంటే రాజులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదే విధంగా ఒక రాజు తర్వాత ఇంకొక రాజు రాజ్యానికి ఏ విధంగా రావడం జరిగింది, అదే విధంగా వాళ్ళ కాలంలో వాళ్ళు వేసినటువంటి శాసనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రాజకీయ చరిత్రలో భాగంగా ఆల్రెడీ గత 4 నుంచి 5 వీడియోలు ఏంటంటే మనం కేవలం రాజకీయ చరిత్ర గురించి మాత్రమే మనం కంప్లీట్ చేసుకుని ఉన్నాం అనమాట. సో ఈ వీడియో నుంచి ఏంటంటే మనం ఇక్కడ నుంచి సాంస్కృతిక చరిత్రలోకి మనం అడుగు పెడదాం అనమాట. అంటే ఇక కల్చరల్ హిస్టరీ ఏదైతే ఉందో, ఈ యొక్క శాతవాహనులు తీసుకున్నా సరే, విష్ణుకుండులు తీసుకున్నా సరే, ఇక్ష్వాకులు తీసుకున్నా సరే, తూర్పు చాళుక్యులు తీసుకున్నా సరే, ఎవరు తీసుకున్నా సరే, ఏ యొక్క రాజవంశానికి సంబంధించి అయినా సరే మనం యొక్క హిస్టరీకి సంబంధించి మంచి మార్కులు రావాలంటే కనుక రాజకీయ చరిత్రతో పాటు మనం వాళ్ళ కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళ కాలం నాటి మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా వాళ్ళ కాలం నాటి సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ కాలం నాటి వాస్తు శిల్పులు, వాస్తు కళా నైపుణ్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా వాళ్ళ కాలం నాటి కవులు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో వీటి గురించి మొత్తం కూడా ఏంటంటే మనం ఈ యొక్క సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనం చదువుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఏంటంటే మనం ఈ యొక్క కాకతీయ యొక్క వంశం ఏదైతే ఉందంటే మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యొక్క గొప్ప సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ యొక్క గొప్ప సామ్రాజ్యానికి సంబంధించినటువంటి యొక్క సాంస్కృతిక చరిత్ర గురించి మనం ఏంటంటే ఈ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో దీంట్లోకి వెళ్లే ముందు, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లేదా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ యొక్క వీడియో అనేది ఎలా ఉంది అనేది యొక్క ఫీడ్బ్యాక్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఎందుకంటే మీరు ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే నేను ఇలాంటి వీడియోస్ అనేవి మరింత కాన్సెప్ట్ తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఒక లైక్ కూడా చేయండి, అదే విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సాంస్కృతిక చరిత్ర గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో ఏ విధంగా అయితే మాట్లాడుకున్నాం అదే విధంగా ప్రతి పాయింట్ గురించి కూడా ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళ కాలం నాటి సాంస్కృతిక చరిత్ర అనేది ఏ విధంగా ఉందంటే కనుక వీళ్ళు ఏంటంటే సాంప్రదాయ రాజరికాన్ని వీళ్ళు ఫాలో అవడం జరిగింది అనమాట. అంటే తండ్రి తర్వాత కొడుకు సింహాసనానికి రావడం అనమాట. దీన్ని ఏమంటారంటే రాజరిక వ్యవస్థ అంటారు అనమాట. అంటే ఒకవేళ కనుక తండ్రి ఏదైనా సరే యుద్ధంలో మరణించినా లేదా యుద్ధంలో ఓడిపోయిన ఏంటంటే తండ్రి తర్వాత యొక్క రాజ్యం యొక్క సింహాసనం ఎవరికి వస్తుందంటే కనుక కొడుకుకు వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే సాంప్రదాయ రాజరిక వ్యవస్థ అంటారు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే సాంప్రదాయమైనటువంటి ఒక రాజరిక వ్యవస్థను వీళ్ళు ఫాలో అవడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు హిందూ రాజరిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఫాలో అవడం జరిగింది అనమాట. కాకపోతే వీళ్ళ కాలం నాటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మహిళకు రాజ్యభారం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు మనం తీసుకున్నటువంటి రాజవంశాలు కానీ తర్వాత మనం చదువుకోబోయేటువంటి రాజవంశాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రాజవంశాలు కూడా ఏంటంటే ఒక మహిళ అనేది సింహాసనం అధిష్ఠించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం అనమాట. అంటే అటువంటి అరుదైనటువంటి విషయాన్ని యొక్క కాకతీయులు రుద్రమదేవికి సింహాసనాన్ని ఇచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన కొనసాగించారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం, వీళ్ళు రాజుగా ఉంటున్న రాజ్య బాధ్యతలు ఏంటంటే వేరే వాళ్ళు నిర్వహించడం జరిగేది అనమాట. అంటే ఆల్రెడీ మనం గణపతి దేవుడు గురించి మాట్లాడుకునేటప్పుడు గణపతి దేవుడు ముతుకోరు యుద్ధంలో అంటే ఈ యొక్క పాండ్యుల రాజు అయినటువంటి జటావర్మ సుందరపాండ్య ఎవరైతే ఉన్నాడో అతని చేతిలో ఓడిపోయినటువంటి యొక్క గణపతి దేవుడు ఏం చేశాడు, ఓడిపోయినప్పటికీ కూడా కొంత కాలం ఏంటంటే రాజుగానే ఉన్నాడు. రాజుగానే ఉండే రాజ్య బాధ్యతలు మొత్తం కూడా ఎవరు నిర్వహించారు, ఆ యొక్క గణపతి దేవుడు కూతురైనటువంటి రాణి రుద్రమదేవి రాజ్య బాధ్యతలు నిర్వహించింది అనమాట. అంటే వీళ్ళ కాలం నాటి పరిపాలనకు సంబంధించి మిగిలినటువంటి వాళ్ళతో పోల్చితే వీళ్ళ కాలం నాటి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే కనుక రాజుగా ఉంటూనే వీళ్ళు రాజ్య బాధ్యతలు అనేవాళ్ళు వేరే వాళ్ళు నిర్వహించడం అనేది కేవలం మనకి యొక్క కాకతీయుల కాలంలోనే మనకి మొదలైందని చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా వీళ్ళ కాలం నాటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే కనుక మనం కొన్ని గ్రంథాలని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా ఏంటంటే కనుక ప్రతాపరుద్ర రచించినటువంటి నీతి సారం, బద్దెన రచించినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి, శివదేవ రచించినటువంటి పురుషార్థ సారం, ఖ్యాతన రచించినటువంటి విజ్ఞానేశ్వరయం, మడిక సింగయ్య రచించినటువంటి సమయానుసారం లేదా సకల నీతి సారం అనమాట. అంటే ఈ విధంగా ఇన్ని గ్రంథాల ప్రకారం ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలన అనేది నిర్వహించుకోవడం జరిగింది అనమాట. సో మరలా ఒకసారి చూడండి, బద్దెన రచించినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి, శివదేవయ్య రచించినటువంటి పురుషార్థ సారం, ఖ్యాతన రచించినటువంటి విజ్ఞానేశ్వరలయం,
మడిక సింగయ్య రచించినటువంటి సమయానుసారం లేదా సకల నీతి సమ్మతి అనే గ్రంథాల ప్రకారం ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. సో నీతిసార గ్రంథం ప్రకారం ఏంటంటే రాజు అనేవాడు అందుబాటులో ఉండాలి. అంటే రాజు అనేవాడు ఏంటంటే ప్రజలకు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండాలి. ఏదైనా సరే ఒక సింహాసనం అధిష్ఠించేటప్పుడు రాజుకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఏంటంటే రాజు అందుబాటులో ఉండాలి. ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే రాజు వెనువెంటనే ఆ యొక్క ఫిర్యాదును స్వీకరించడం, వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే సొల్యూషన్ ఇవ్వడానికి ఏంటంటే రాజు అనేవాడు రాజు తరపున ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి అని చెప్పి నీతిసార గ్రంథంలో ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే బద్దెన రచించినటువంటి యొక్క నీతి శాస్త్ర ముక్తావళి ఏంటంటే రాజు అనేవాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఏదైనా సరే సంబంధించినటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి విషయం కానీ లేదా సైనిక పరమైనటువంటి విషయాలు కానీ వీటిలన్నింటిలో కూడా ఏంటంటే రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట. అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మంత్రుల సలహాలు, మంత్రి మండలి సలహాలు ఇవన్నీ కూడా తీసుకుని రాజు ఏంటంటే అమలు చేయాలి. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఏంటంటే బద్దెన రచించినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం ప్రకారం అర్థమవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క శివదేవయ్య రచించినట్టు పురుషార్థ సారం అనే గ్రంథం ప్రకారం ఏంటంటే నాయంకరుల సైన్యం అనేది చక్రవర్తుల సైన్యం కంటే చాలా తక్కువగా ఉండాలి. సో ఆల్రెడీ నాయంకరులు అంటే ఎవరు, దీని గురించి మనం అన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకా నేను ప్రతిసారి యొక్క కాన్సెప్ట్ గురించి నేను చెప్పట్లేదు. సో నాయంకరుల సైన్యం అనేవాళ్ళు ఏంటంటే చక్రవర్తి సైన్యం కంటే తక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే నాయంకర్లు అనేవాళ్ళు ఎవరైతే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సామంతరాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క సామాజిక, అదేవిధంగా ఆర్థిక, అదేవిధంగా సైనిక విషయాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా వాళ్ళు నిర్వహించుకోవడానికి ఏంటంటే కొంతమంది ఉద్యోగులు నియమించుకోవడం జరిగిందనమాట. సో వాళ్ళని ఏమనే వాళ్ళు అంటే కనుక నాయంకారులు అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నాయంకర్ల సైన్యం అనేది చక్రవర్తుల సైన్యం కంటే చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే కనుక నాయంకర్లు అనే వాళ్ళు ఎప్పుడైనా సరే తిరుగుబాటు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ యొక్క నాయంకర్ల సైన్యం ఏదైతే ఉందో వీళ్ళు చక్రవర్తుల సైన్యం కంటే ఏంటంటే చాలా తక్కువగా ఉండాలి అని చెప్పి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే కనుక ఈ యొక్క బద్దెన రచించినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథం ప్రకారం మనకి అర్థమవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మడిక సింగయ్య రచించినటువంటి సమయానుసారం లేదా సకల నీతి సమ్మత అనే గ్రంథం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలంలో 18 రకాల ప్రధానులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే అష్టాదశ ప్రధానులు అనేవాళ్ళు ఈ యొక్క కాకతీయుల కాలంలో ఉండేవాళ్ళు అని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే మడిక సింగయ్య రచించినటువంటి సమయానుసారం లేదా సకల నీతి సమ్మతి అనే గ్రంథం ప్రకారం మనకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పరిపాలనా శాఖ, వాళ్ళ కాలం నాటి పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే కనుక రాజుకి ఏంటంటే సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి ఒక మంత్రి మండలి అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క మంత్రి మండలి ఏంటంటే ఉన్నటువంటి యొక్క మంత్రులందరినీ కూడా ఏంటంటే ఒక శాఖల కింద డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి మంత్రికి ఒక శాఖని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజు మనం చూసినట్లయితే కనుక రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ శాఖ, ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూడడానికి ఆర్థిక శాఖ, అదేవిధంగా పర్యాటకం మొత్తం కూడా చూడడానికి పర్యాటక శాఖని ఏ విధంగానైతే మన మంత్రులందరికీ కూడా ఒక్కొక్క శాఖని ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వేల కాలంలో కూడా ఏంటంటే ఒక ప్రతి మంత్రి మండలి ఏంటంటే శాఖలు అనేవి అనేకం ఉంటాయి. ఆ అనేక శాఖలన్నీ కూడా విభజించి అక్కడ ఏంటంటే అధికారులు నియమించడం జరిగింది అనమాట. ఈ యొక్క అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో వాళ్ళని వాళ్ళ కాలంలో ఏంటంటే ప్రత్యేకంగా నియోగులు అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే నియోగులు అనే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి రాజవంశం ఏదంటే కనుక ఇక కాకతీయులైనటువంటి రాజవంశం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నియోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి పైన కూడా మళ్ళీ అజమాయిషీ చేయడానికి ఏంటంటే వీళ్ళు ఒక అధికారిని నియమించుకోవడం జరిగింది అనమాట. అంటే నియోగులందరికీ కూడా ఒక హెడ్ అనే అతను ఉండేవాడు అనమాట. సో అతని పేరు ఏంటంటే కనుక బాహత్తర నియోగాధిపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంత్రి మండలి ఉండేది. ఆ మంత్రి మండలి కింద కొన్ని శాఖలు అనేవి ఉండేవి అనమాట. ఆ యొక్క శాఖలను ఏంటంటే నియోగులు అనే ఒక ఉద్యోగం చూసుకోవడం జరిగేది. ఆ నియోగులు అనే అందరినీ కూడా ఏంటంటే ఒక హెడ్ అనమాట. వాళ్ళందరినీ కూడా మరలా పైన చూసుకోవడానికి బాహతర నియోగాధిపతి అనే ఒక అధిపతి కూడా ఉండేవాడు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ఏంటంటే మనకి వీళ్ళ కాలంలో 72 మంది నియోగులు ఉండేవాళ్ళు అనమాట. అంటే 72 శాఖలు ఉండేవి. ఒక్కొక్క శాఖకి కూడా ఒక్కొక్క నియోగం ఉండేవాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో గణపతి దేవుడు కాలంలో ఏంటంటే అతని కాలంలో ఉన్నటువంటి నియోగుడు ఎవరు అంటే వాళ్ళ కాలంలో ఉన్నటువంటి నియోగాధిపతి ఎవరు అంటే కనుక అతని సేనానైనటువంటి కాయస్థ గంగయ్య సాహిని అనే అతను ఏంటంటే ఇతని కాలంలో ఏంటంటే నియోగి కింద ఉన్నాడు అనమాట. అదే విధంగా రాణి రుద్రమదేవి కాలంలో ఏంటంటే మనకి త్రిపురారి అనే ఒక వ్యక్తి ఏంటంటే ఈవిడి కాలంలో మనకి నియోగాధిపతి కింద ఉన్నాడు అనమాట. సో నియోగాధిపతి కాదు, బాహత్తర నియోగాధిపతి కింద ఉన్నాడు అనమాట. అదేవిధంగా ప్రతాపరుద్ర 2 ఎవరైతే ఉన్నాడు, ఈ యొక్క ప్రతాపరుద్ర 2 కాలంలో ఏంటంటే అంబయ్య మహాదేవుడు వీళ్ళ కాలంలో బాహత్తర నియోగాధిపతి కింద ఉన్నాడు. గణపతి దేవుడు కాలంలో ఏంటంటే మనకి కాయస్థ గంగయ్య సాహిని బాహత్తర నియోగాధిపతిగా ఉన్నాడు. అదేవిధంగా రాణి రుద్రమదేవి కాలంలో మనకి త్రిపురారి, ప్రతాపరుద్ర 2 కాలంలో ఏంటంటే అంబయ్య మహాదేవుడు మనకి యొక్క బాహత్తర నియోగాధిపతి. అంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే నియోగాధిపతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెడ్ కింద ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు
వ్యక్తులు కూడా ఏంటంటే వ్యవహరించడం జరిగిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో కోటపై ఏంటంటే ఒక కాపలా అధికారిని నియమించుకోవడం జరిగేదనమాట. అంటే వాళ్ళ కాలంలో ఏంటంటే అనేకమైనటువంటి కోటలు వాళ్ళు నియమించడం జరిగేది కాబట్టి ఆ కోట పైన ఏంటంటే కాపలా కింద వాళ్ళు ఒక అధికారిని నియమించుకోవడం జరిగింది. సో ఆ అధికారిని ఏమని పిలిచేవాళ్ళు అంటే నగర శ్రీ కావాలని పిలిచేవాళ్ళు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే కనుక వాళ్ళ కాలంలో ఉన్న అంతఃపురాలు ఏవైతే ఉన్నాయో కోటల లోపల ఉన్న అంతఃపురం ఏదైతే ఉందో ఆ యొక్క అంతఃపురానికి ఏంటంటే వాళ్ళ రక్షణ కల్పించుకోవడానికి ఒక సేనాని నియమించడం జరిగేది అనమాట. సో అతని పేరు కూడా ఏంటంటే కనుక నగర శ్రీ కావాలి అనమాట. సో ఇది వీళ్ళ కాలంలోకి సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే భౌగోళిక విభజన. సో ఏ విధంగా వీళ్ళు వాళ్ళ రాజ్యాన్ని విభజించుకోవడం జరిగింది అని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ కాలాన్ని వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏంటంటే నాడుల కింద విభజించుకున్నారు. నాడులను ఏంటంటే స్థలాల కింద, స్థలాలను ఏంటంటే గ్రామాల కింద వాళ్ళు డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు ఉన్నటువంటి రాజవంశాలు అందరూ కూడా ఏంటంటే పరిపాలన సౌలభ్యం కొరకు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క వంశాన్ని కూడా అంటే ప్రతి ఒక్క రాజ్యాన్ని కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని భాగాల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. కాకపోతే ఒక కాకతీయుల కాలంలో ఏంటంటే ప్రత్యేకించి వీళ్ళు రాజ్యాన్ని నాడుల కింద, నాడుల్ని స్థలాల కింద, స్థలాలు ఏంటంటే వీళ్ళు గ్రామాల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. మరి రాజ్యానికి అధిపతి ఎవరంటే కనుక రాజు అనే అతను ఉండేవాడు అనమాట. అదేవిధంగా నాడులు ఏవైతే ఉన్నాయి, ఈ యొక్క నాడులకు అధిపతులు ఎవరంటే కనుక మంత్రులు లేదా అమాత్యులు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. ఇక నాడులు ఏంటంటే వీళ్ళు స్థలాల కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక స్థలాలకు అధిపతులు ఎవరంటే కనుక నాయంకర్లు అనమాట. అంటే నాయంకర్లు అనే వాళ్ళు స్థలాలు అనేవి ఏవైతే ఉన్నాయో, సో స్థలాలు అంటే ఏంటంటే ఒక 10 నుంచి 20 గ్రామాలన్నింటినీ కూడా కలిపి ఏంటంటే ఒక స్థలం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్థలాలకు అధిపతి ఎవరంటే కనుక నాయంకర్లు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ గా చివరిగా ఏంటంటే గ్రామాలు అనేవి ఉంటాయి అనమాట. ఈ యొక్క గ్రామాలకు అధిపతులు ఎవరంటే కనుక మనకి అయ్యగాండ్రు అనే వాళ్ళు ఏంటంటే గ్రామాలను పరిపాలించడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా రాజ్యాన్ని వాళ్ళు నాడుల కింద, నాడుల్ని స్థలాల కింద, స్థలాలని గ్రామాల కింద డివైడ్ చేసి ప్రతి ఒక్క దాన్ని కూడా ఏంటంటే వాళ్ళు పరిపాలించడానికి లేదా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అజమాయిషి చెలాయించడానికి కొంతమంది అధికారులను వాళ్ళు నియమించుకోవడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే గ్రామాలు అనేవి స్వయం పోషకాలుగా ఉండేవి అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి దానికి కూడా రాజు మీద ఆధారపడకుండా, రాజు నుంచి వచ్చేటువంటి సంపద ఏదైతే ఉందో దాని నుంచి ఆధారపడకుండా ఏంటంటే వాళ్ళు స్వయం పోషకాలుగా ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ గ్రామాలకు కావాల్సినటువంటి నిధులు కానీ, వాళ్ళ గ్రామాలకు కావాల్సినటువంటి వీధి లైట్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి ఏవైనా సరే సౌకర్యాలు ఏవైనా కావాల్సి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని వాళ్ళందరి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళే వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించుకోవడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యని వాళ్ళే పరిష్కరించుకునే, రాజు మీద ఆధారపడకుండా ఉండడం ఏమంటారంటే కనుక స్వయం పోషక గ్రామాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఏంటంటే గ్రామంలో 12 మంది అధికారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే గ్రామ పరిపాలనకు సంబంధించి ఏంటంటే వీళ్ళు రాజుతో సంబంధం లేకుండా ప్రతి గ్రామం కూడా స్వయం పోషకంగా ఉంది కాబట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన కానీ, లేదా ఆ గ్రామానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను మొత్తం కూడా ఎవరు చూసేవాళ్ళు అంటే కనుక 12 మంది అధికారులు ఉండడం జరిగింది అనమాట. ఈ యొక్క అధికారులు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిసారిగా మనకి కరణం, అదే విధంగా రెడ్డి, అదే విధంగా తలారి. సో వీళ్ళు ముగ్గురు కూడా ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క గ్రామాన్ని చూడడానికి ఏంటంటే మనకి 12 మంది అధికారులు నియమించుకోవడం జరిగింది. అందులో మొదటి ముగ్గురు ఎవరంటే కనుక కరణం, అదే విధంగా రెడ్డి గారిని పిలవడం జరిగింది, అదే విధంగా తలారి అనమాట. సో వీళ్ళ యొక్క పని ఏంటంటే కనుక వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. అంటే వీళ్ళని ఏంటంటే రాజు నియమించుకోవడం జరిగేది అనమాట. వీళ్ళకి ఏంటంటే జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కరణం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కరణం యొక్క పని ఏంటంటే కనుక భూమికి సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూడవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే కనుక కరణం అనమాట. అదే విధంగా రెడ్డి గారు లేదా రెడ్డి యొక్క బాధ్యత ఏంటంటే కనుక శిస్తు వసూలు చేయడం అనమాట. సో ఈ యొక్క భూమి అనేది అక్కడ రాజ్యం ఉన్నటువంటి భూమి అనేది ఎవరి దగ్గర ఉంది, ఎవరికి ఎంత భూమి అనేది సంక్రమించింది, అదే విధంగా వాళ్ళు ఎంత శిస్తు అనేది రాజు కట్టాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేది ఎవరంటే కనుక రెడ్డి అనమాట. అదే విధంగా నెక్స్ట్ తలారి అనే ఒక వ్యక్తి ఉండడం అనమాట. సో ఇతని యొక్క పని ఏంటంటే కనుక ఆ గ్రామంలో దొంగతనాలు అనేవి జరగకుండా చూడాలన్నమాట. సో వీళ్ళ ముగ్గురు ఏంటంటే కనుక ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరికీ కూడా జీతం ఏంటంటే రాజు ఇవ్వడం జరిగింది అనమాట. సో మిగిలినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే కేవలం గ్రామంలో ఉన్నటువంటి వివిధ కుల వృత్తులు చేసినటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎవరంటే కనుక ఒకసారి ఎగ్జామ్ లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క కాకతీయుల రాజ్యానికి సంబంధించి ఇక గ్రామాల్లో ఉన్నటువంటి స్వయం పోషకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి అధికారులు కాని వాళ్ళు ఎవరు అని చెప్పి చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది కాబట్టి మనం వీళ్ళ గురించి కూడా తెలుసుకునే అవసరం అనేది ఉందన్నమాట. సో మిగిలినటువంటి 9 మంది ఎవరంటే పురోహితుడు, అదేవిధంగా కమ్మరి పని చేసేవాళ్ళు, కంసాల పని చేసేవాళ్ళు, అదేవిధంగా వడ్రంగి పని చేసేవాళ్ళు, అదేవిధంగా చాకలి పని చేసేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, అదేవిధంగా శెట్టి అనమాట అంటే వ్యాపారం చేసేవాళ్ళు, అదేవిధంగా చర్మ కళాకారులు అంటే ఏంటంటే చెప్పులు కుట్టుకుని జీవించేవాళ్ళు, అదేవిధంగా కొమ్మరి పని చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే 9 రకాలైనటువంటి ఉద్యోగులు లేదా అధికారులు అనేవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు అనమాట. సో పైన ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతం గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరికీ కూడా మన గ్రామాన్ని వాళ్ళు
పరిపాలన బాధ్యతలు అవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి సో మరి వీళ్ళకి అందరికీ కూడా ఆదాయం అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళకి జీతం కింద ఆదాయం అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే కనుక ప్రజలే ఇచ్చేవాళ్ళు అన్నమాట. అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఇక 9 రకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకునే వాళ్ళు. ఆ యొక్క గ్రామానికి సంబంధించిన పరిపాలన మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు 9 మందే చూసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆదాయం అనేది ప్రజలు ఇవ్వడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా ప్రజలు వాళ్ళు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటలో భాగంగానే లేదా వాళ్ళు ఏదైతే సంపాదించారో దాని సంపాదనలో భాగం వీళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 9 రకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళు ఇవ్వడం జరిగేది అనమాట. సో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక ఆయం అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే ఆయం అంటే ఏంటంటే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి 9 రకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రజల తరపున ఏంటంటే ఒక ఆదాయం అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ యొక్క భాగాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక ఆయము అని చెప్పి వాళ్ళు పిలవడం జరిగేది అనమాట. అదే విధంగా రాజులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాజులకి ఏంటంటే బాడీ గార్డ్స్ అనే వాళ్ళు ఉండడం జరిగింది అనమాట. అంటే తెలుగులో ఏంటంటే అంగరక్షకులను పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజున మనం చూసినట్లయితే ఒక ప్రధానమంత్రి తీసుకున్న లేదా ఒక చీఫ్ మినిస్టర్ తీసుకున్న వాళ్ళ చుట్టూరు ఏంటంటే కొంతమంది బ్లాక్ కమాండోస్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళ యొక్క పని ఏంటంటే ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అతనికి ఏంటంటే వాళ్ళు రక్షకుడుగా ఉండడం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళ కాలంలో కూడా రాజుకి ఏంటంటే కొంతమంది బాడీ గార్డ్స్ కింద ఉండడం జరిగేది అనమాట. సో వాళ్ళని ఏమని పిలవడం జరిగిందంటే కనుక లెంకలు అని పిలవడం జరిగింది అనమాట. సో అదే విధంగా ఈ యొక్క లెంకలు వాళ్ళు ఏ విధంగా లెంకల కింద వాళ్ళు ఉద్యోగాలు నిర్వహించారు అని సమాచారం మొత్తం కూడా ఏంటంటే మనకి లెంకావళి అనే గ్రంథం ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి ఈ విధంగా ఏంటంటే వాళ్ళు బాడీ గార్డ్స్ ని నియమించుకోవడం జరిగింది అనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ యొక్క ఇంకొక వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కనుక రాజు ఎప్పుడైనా సరే కనుక అంటే వీళ్ళు బాడీ గార్డ్ గా ఉన్న టైంలో కనుక ఆ రాజు కనుక చనిపోయినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి లెంకలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే రాజుతో పాటు మరణించడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ అంతకు ముందు వరకు కూడా మనం వాళ్ళ కాలం నాటి పరిపాలన వ్యవస్థ ఎలాగ ఉంది, అదే విధంగా వాళ్ళు భౌగోళికంగా వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మనం మాట్లాడుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి కనుక మనం న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. సో న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక గణపతి దేవుడు వేయించినటువంటి దుగ్గిరాల శాసనం ఏదైతే ఉంది, యొక్క దుగ్గిరాల శాసనం ప్రకారం ఏంటంటే ఈ యొక్క కాకతీలకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు అనేవి మనకి బయటపడడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కేతన రాసినటువంటి విఘ్నేశ్వర గ్రంథం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలంలో వాళ్ళ యొక్క న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ యొక్క కేతన రాసినటువంటి యొక్క విఘ్నేశ్వర గ్రంథం అనేది అతను దేన్ని ఆధారంగా చేసుకుని రాశాడంటే కనుక యజ్ఞవల్క రచించినటువంటి ధర్మశాస్త్రం అనే గ్రంథం ఏదైతే ఉంది ఈ యొక్క గ్రంథాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే ఇతను కేతన్ అని అతను అంటే తెలుగులోకి అనువదించడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి నీతులు కానీ అదేవిధంగా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, అదేవిధంగా రాజు ఏ విధంగా పరిపాలించాలి మొత్తం సమాచారం కూడా మనకి ఎక్కడ లభ్యమవుతుందంటే యజ్ఞవల్క రచించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం మనకి లభ్యమవుతుంది. సో దీని ఏంటంటే కేతన ఫాలో అయ్యి మనకి తెలుగులో అందరికీ కూడా అర్థం అవడానికి అక్కడ అంటే కాకతీయులు అందరూ రాజులు కూడా ఏంటంటే తెలుగుకు సంబంధించిన రాజులు కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని మొత్తం కూడా మనకి కేతన ఏంటంటే విజ్ఞానేశ్వరం అనే గ్రంథం ప్రకారం ఏంటంటే తెలుగులోకి అనువదించడం జరిగింది అనమాట. సో ఇతను అనువదించినటువంటి యొక్క గ్రంథం ప్రకారమే వీళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆధారాలు అనేవి ఉన్నాయి అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ప్రాథమిక వాక్కులు అని చెప్పి కొంతమంది న్యాయవాదులు ఏంటంటే వాళ్ళు నియమించుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క ప్రాథమిక యొక్క పని ఏంటంటే కనుక ఏదైనా సరే గ్రామంలో ఏదైనా తగాదాలు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యొక్క తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రాథమిక వాక్కులు అని పిలిచేవాళ్ళు. అదే విధంగా ప్రత్యేక ధర్మాసనాలు అనేవి వాళ్ళ కాలంలో ఉండేవి అనమాట. అంటే ఈ రోజున మనకి స్పెషల్ కోర్ట్స్ అనేవి ట్రిబ్యునల్స్ అనేవి ఏ విధంగా అయితే ఉంటున్నాయో అదే విధంగా వాళ్ళ టైంలో కూడా వాళ్ళ కాలంలో కూడా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ధర్మాసనాలు కూడా ఉండేవి అనమాట. అదే విధంగా ఈ యొక్క ప్రత్యేక ధర్మాసనాల కింద ఏంటంటే కొన్ని న్యాయస్థానాలు కూడా ఉండేవి అనమాట. ఈ యొక్క న్యాయస్థానాల యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే కనుక వీళ్ళ కాలంలో వీళ్ళు ఏంటంటే ఏదైనా రాజ్యంలో కనుక ఒక గొడవ కనుక వచ్చినట్లయితే కనుక ఆ గొడవను సాల్వ్ చేయడానికి ఏంటంటే వీళ్ళు ముద్రవర్తులు అని చెప్పి ఒక అధికారులు నియమించుకుని వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించుకునేవాళ్ళు. సో మీకు అందరికీ కూడా సింపుల్ గా అర్థం కాదు చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక చెరువు అనేది ఉంది, ఇక్కడ ఏ అదే విధంగా బి అనే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క చెరువు కోసం ఏంటంటే వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క చెరువు అనేది మా ఊరికి సంబంధించింది చెప్పి ఏ అదే విధంగా బి అనే వ్యక్తి ఏంటంటే ఈ చెరువు ఏదైతే ఉంది ఇది మాకు సంబంధించి చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే తగాదా అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు రాజు ఏం చేస్తాడు కనుక ముద్రవర్తులు వాళ్ళిద్దరి మధ్య కూడా పంపించడం జరుగుతుంది అనమాట. సో ముద్రవర్తి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో అసలు ఈ యొక్క చెరువు అనేది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఈ యొక్క చెరువుకు సంబంధించిన ఆధారాలు అంటే ఈ యొక్క చెరువు అనేది
ప్రప్రథమంగా ఏ గ్రామానికి సంక్రమించింది, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముద్రవర్తి రాజు ఏం చేస్తాడంటే గనక మొత్తం డేటాని మొత్తం కూడా చూసి ఏం చేస్తాడంటే గనక ఈ యొక్క చెరువు అనేది మొత్తం కూడా నేను దానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర మొత్తం కూడా నేను చూసా కాబట్టి ఈ యొక్క చెరువు అనేది ఏ అనే వ్యక్తి లేదా ఏ అనే గ్రామానికి చెందిందని చెప్పి అతను ఏంటంటే అక్కడ ఒక డాక్యుమెంట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. అప్పటికప్పుడు ఆ డాక్యుమెంట్ రెడీ చేసి అక్కడ డాక్యుమెంట్ అనేది అక్కడ ఏ అనే వ్యక్తి అదేవిధంగా బి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ డాక్యుమెంట్ ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక జయపత్రాలు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా ఏదైనా సరే ఒక తగాదా వచ్చినట్లయితే కనుక ముద్రవర్తులు అనేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ యొక్క తగాదాన్ని సాల్వ్ చేసేసి అక్కడ డాక్యుమెంట్ వాళ్ళు ఏంటంటే ఆ డాక్యుమెంట్ రెడీ చేసి అక్కడ జయపత్రం కింద వాళ్ళు ఏంటంటే దాన్ని ముద్రించి అక్కడ ఎవరైతే తగాదా పడుతున్నారో వాళ్ళిద్దరికి కూడా ఇచ్చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ ని వాళ్ళు సాల్వ్ చేయడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా వాళ్ళు జయపత్రాన్ని ఇచ్చి ఆ జయపత్రం మీద కూడా ఏంటంటే ఒక రాజముద్రని వాళ్ళు ముద్రించడం జరిగింది అనమాట. అంటే ఈ రోజు మనం చూసినట్లయితే మనం కూడా ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ లేదా వివిధ రకాల గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు అన్ని కూడా ఏంటంటే రాజముద్ర కింద ఏంటంటే వాళ్ళు ముద్రించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏంటంటే రాజ్యాంగంలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి అదే విధంగా ఏంటంటే వాళ్ళ కాలంలో కూడా జయపత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏంటంటే ఒక రాజముద్ర నిర్మించి వాళ్ళు జయపత్రాలను ఇచ్చి ఆ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ విధంగా సాల్వ్ చేసిన తర్వాత వీళ్ళు మరలా ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అనేది లేదనమాట. ఎందుకని ఆల్రెడీ ముద్రవర్తులు అనేవాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి జయపత్రాలు ఇచ్చారు. ఆ జయపత్రాల మీద రాజముద్ర కూడా వాళ్ళు ముద్రించి వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇంకా ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోయింది అనమాట. సో తర్వాత ఏంటంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళడానికి కానీ లేదా రాజు దగ్గరికి వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశం అనేది లేదనమాట. సో ఇది వీళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ, అదే విధంగా వీళ్ళ కాలం నాటి జరిగినటువంటి ఫ్రాడ్ వివాహాల గురించి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఏంటంటే కొన్ని రకాల శిక్షలు కూడా ఉండేవి అనమాట. సో అదేంటంటే తలార్ అనేవాడు ఏంటంటే కనుక గ్రామంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి అదే విధంగా దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలకు మొత్తం కూడా బాధ్యత ఎవరు వహించాలంటే కనుక తలార్ అనే వ్యక్తి వహించాలన్నమాట. సో ఇతను ఏంటంటే కనుక ఆ ఊర్లో కనుక ఎంత అయితే దొంగతనం జరిగిందో ఎంత నష్టం అయితే జరిగిందో అంత నష్టం కూడా ఏంటంటే ఆ బాధితుడికి ఇక్కడ ఉన్నటువంటి తలార్ అనే వ్యక్తి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే దొంగతనం కనుక ఎవరైనా చేసినట్లయితే కనుక ఆ యొక్క వ్యక్తిని చచ్చేంత వరకు కూడా కొట్టవచ్చు అని చెప్పి వాళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ కింద వాళ్ళు విధించుకున్నటువంటి రూల్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులు కనుక ఎవరైనా సరే కనుక తప్పు చేసినట్లయితే కనుక అంటే బ్రాహ్మణులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాలంలో ఎక్కువగా వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కువగా నియమించుకోవడం జరిగింది కాబట్టి అటువంటి బ్రాహ్మణులు కూడా ఒకవేళ కనుక తప్పు చేసినట్లయితే కనుక నుదుటి మీద ఏంటంటే కుక్క బొమ్మను ముద్రించేవాళ్ళు అనమాట. అంటే ఈ విధంగా నుదుటి మీద కుక్క బొమ్మను ముద్రిస్తే ఏంటంటే బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేసినట్టు ఊరు మొత్తానికి అర్థమైపోతుంది కాబట్టి బ్రాహ్మణులు అనే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే నుదుటి మీద ఏంటంటే వాళ్ళు కుక్క బొమ్మను ముద్రించడం జరిగింది అనమాట. అదే విధంగా ఎవరైనా సరే కనుక అక్రమ సంబంధాలు అదే విధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరైనా సరే కనుక ఆ వైవాహిక సంబంధాలు అక్రమ సంబంధాలు కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం కూడా ఏంటంటే వాళ్ళు జప్తు చేయడం జరిగేది అనమాట. అదే విధంగా నకిలీ బంగారం తయారు చేసినా కానీ లేదా నకిలీ మాంసం అంటే కృత్రిమంగా ఏదైనా సరే మాంసం తయారు చేసినా సరే తూనికలు ఏదైనా సరే మోసాలు చేసినట్లయితే అంటే వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక వ్యాపారం చేసేవాళ్ళు కనుక వాళ్ళ యొక్క కొలతల ద్వారా ఏదైనా సరే కనుక మోసాన్ని చేసినట్లయితే కనుక శిక్షలు అన్ని కూడా ఏంటంటే చాలా కఠినంగా ఉండేవి అనమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కాలంలో ఇతరుల యొక్క భాషలను అందరూ కూడా ఏంటంటే కించపరచకూడదు. అదే విధంగా ఇతరుల యొక్క మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాన్ని కూడా ఏంటంటే వాళ్ళు కించపరచకూడదు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కేతన రచించినటువంటి విఘ్నేశ్వర గ్రంథం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రంథం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ అదే విధంగా వీళ్ళ కాలం నాటి శిక్షలు అన్ని కూడా మనకి అర్థమవుతున్నాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క నేరానికి సంబంధించిన శిక్షలు అన్ని కూడా మనకి ఏ విధంగా లభ్యమవుతున్నాయంటే మార్కాపురం శాసనం ప్రకారం ఈ యొక్క కాకతీయుల కాలం నాటి శిక్షలు అనేవి అంటే ఏ యొక్క శిక్షకి ఏ యొక్క తప్పుకి ఎంత శిక్ష విధించాలి అవన్నీ కూడా ఏంటంటే మనం మార్కాపురం శాసనం ప్రకారం మనకి లభ్యమవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక గేదెలు లేదా ఆవులు అనేవి వేరే వాళ్ళ యొక్క పొలంలోకి వెళ్ళి అక్కడ కనుక మేత కనుక మేసినట్లయితే అంటే అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయలు ఏవైతే ఉన్నాయో ఆ పచ్చిక బయలు కనుక అక్కడ ఉన్నటువంటి గేదెలు కనుక తిన్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి పొలం యొక్క అధికారులు పొలం యొక్క యజమానులు ఏంటంటే గ్రేజింగ్ ట్యాక్స్ అనేది వసూలు చేసేవాళ్ళు అనమాట. అంటే మీ యొక్క గేదెలు అనేవి మా యొక్క పొలానికి వచ్చి యొక్క గడ్డిని తిన్నాయి కాబట్టి 1/4 వంతు పన్ను అనేది మీరు మీ యొక్క గేదెల తరపున మీరు కట్టవలసి వచ్చేదని చెప్పి మనకి యొక్క మార్కాపురం శాసనం ప్రకారం కూడా మనకి లభ్యమైన అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలం నాటి సైనిక పరిపాలన అనేది ఏ విధంగా ఉంది. ఆల్రెడీ మనం అంతకుముందు ఏంటి ఈ యొక్క పరిపాలన వ్యవస్థ చూసాము, అదేవిధంగా భౌగోళిక వ్యవస్థ చూసాము. తర్వాత మనం ఏంటంటే సైనిక పరిపాలన గురించి మనం మాట్లాడుకుందాం. సో సైనిక పరిపాలన ఏంటంటే మనకి వీళ్ళ కాలంలో ఏంటంటే మనకి దుర్గాలు లేదా కోటలు అనేవి ఉండేవి అనమాట. అంటే వీళ్ళ కాలంలో ప్రత్యేకించి ఏంటంటే ఈ యొక్క కోటలు అనేవి ఏవైతే ఉన్నాయో రాజు యొక్క అంతఃపురాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరు కూడా ఏంటంటే కోటలు అనేవి ఎక్కువ ఎత్తుగా నిర్మించుకోవడం జరిగేది అనమాట. అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా రావడానికి వీలు లేకుండా ఏంటంటే వీళ్ళు ఎత్తుగా వాళ్ళ యొక్క కోటల్ని నిర్మించుకోవడం జరిగేది అనమాట. అదేవిధంగా ప్రతాపరుద్ర 2 కాలంలో ఏంటంటే మనకి ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం లేదా శివదేవ రచించినటువంటి పురుషార్థ సారం అనే గ్రంథం ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క ప్రతాపరుద్రుడి కాలంలో మనకి అతనికి 100 ఏనుగులు అదేవిధంగా 20,000 రథాలు అదే విధంగా 9 లక్షల పదాతి
దళం ఉండేవని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం మనకు అర్థమవుతుంది అనమాట. అదే విధంగా వరంగల్ కోట వీళ్ళ కాలం నాటి సైనిక వ్యవస్థకి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే కనుక మనకి వరంగల్ కోట అనేది ప్రత్యేక ఆకర్షణ కింద నిలిచింది అనమాట. అంటే ఆ యొక్క కోట అనేది ఒక వరంగల్ చుట్టూ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం చుట్టూరు కూడా ఏంటంటే వాళ్ళు ఆ యొక్క కోటను నిర్మించి శత్రువులు అనే వాళ్ళు రాకుండా ఏంటంటే ఆ కోట చుట్టూరు కూడా కొంతమంది వాళ్ళ అధికారులు అనే వాళ్ళని నియమించుకోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో ఇవి కూడా మనం ఒకసారి చూద్దాం అనమాట. సో ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటంటే వాళ్ళ కాలంలో ప్రజలు అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు స్థిరపడడం జరిగింది అనమాట. సో వీళ్ళ కాలంలో ఏంటంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఏంటంటే వ్యవసాయంపై వాళ్ళు ఆధారపడడం జరిగింది అనమాట. అంటే ఏ కాలంలో ప్రజలు తీసుకున్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క శాతవాహనులు అయినా సరే, తర్వాత ఉన్న ఇక్ష్వాకులు అయినా సరే, విష్ణుకుండులు అయినా సరే, మెయిన్ వీళ్ళ కాలంలో యొక్క ప్రజల యొక్క మెయిన్ వృత్తి ఏంటంటే కనుక ఆ వ్యవసాయంపై ఆధారపడి జీవించడం జరిగింది అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వ్యవసాయ పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే వర్షంపై ఆధారపడి వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని వాళ్ళు చేసుకోవడం జరిగేది అనమాట. అంటే వర్షాలు కనుక ఎక్కువ పడినట్లయితే కనుక ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా పంటని పండించడం జరిగేది అనమాట. ఒకవేళ కనుక మరి వర్షాలు తక్కువగా పడినప్పుడు ఏంటంటే వీళ్ళు తటాకాలు అనేవి నిర్మించడం జరిగింది అనమాట. సో ఈ యొక్క కాకతీయుల యొక్క మెయిన్ ప్రత్యేక లక్షణం ఏంటంటే వీళ్ళ యొక్క రాజకీయ వంశం ఏదైతే ఉందో ఈ యొక్క రాజకీయ వంశం ఈ యొక్క రాజకీయ చరిత్రలో మనకి మెయిన్ వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే కనుక వీళ్ళు అనేక తటాకాలు అనేవి నిర్మించడం జరిగింది అనమాట. అంటే వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ వర్షపు నీరుని స్టోర్ చేసుకోవడానికి వీళ్ళు ఏంటంటే అనేకమైన చెరువులన్నీ కూడా వాళ్ళు తవ్వించడం జరిగేది అనమాట. సో వాటి గురించి మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కాలంలో ఏంటంటే వీళ్ళు అడవుల నరికి వ్యవసాయం అనేది చేయడం జరిగేది అనమాట. మెయిన్ ఎక్కువగా ఏంటంటే ప్రతాపరుద్ర టూ కాలంలో ఏంటంటే అడవులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అడవులు అనేవి ఉపయోగంగా లేనటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని నరికి ఏంటంటే వాళ్ళు వ్యవసాయం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అంటే బీడు భూములు ఏవైతే ఉన్నాయో, ఊరికి దూరంగా ఉన్నటువంటి బీడు భూములు ఏవైతే ఉన్నాయో లేదా జనావాసాల మధ్యలోనే బీడు భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఉపయోగానికి తేవడం జరిగింది అనమాట. అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు లేదా బీడు భూములు అన్ని కూడా ఏంటంటే వాళ్ళు సాగు చేసుకోవడం జరిగేది అనమాట. సో ఆ విధంగా సాగు చేసుకున్నందుకు ప్రజలందరూ వాడు కూడా ఏంటంటే రాజుకి కొంత ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది అనమాట. ఆ యొక్క ట్యాక్స్ అనేది కూడా ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నివాసానికి దూరంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి భూములు కాకుండా ఊరు బయట ఉన్నటువంటి భూములు లేదా ఊరికి దూరంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే అనేకమైనటువంటి మతాశ్రమాలకి దానం అనేది చేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క మతానికి సంబంధించినటువంటి గురువులు కనుక ఎవరైనా ఆ ఊరు కనుక వచ్చినట్లయితే వాళ్ళ యొక్క దేవాలయం అనేది స్థాపించుకోవడానికి వాళ్ళు ఏంటంటే కనుక ఊరికి భూమిగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు దానం చేయడం జరిగింది. సో ఈ విధంగా దానం చేసిన తర్వాత ఈ యొక్క మత సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి జైనులైనా సరే లేదా బౌద్ధులైనా సరే లేదా శైవానికి సంబంధించి అయినా సరే ఏ యొక్క మత సంస్థ అయినా సరే వాళ్ళ యొక్క దేవాలయాల్ని ఊరికి బయట ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి భూములో వాళ్ళు నిర్మించుకోవడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉన్నటువంటి భూములు ఏమైనా పిలిచేవాళ్ళు అంటే కనుక రాజ్య భూములు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. సో మరి రాజ్య భూములు అంటే ఏంటి, రాజుకు సంబంధించినటువంటి భూమి అనేది ఎక్కువ మొత్తంలో ఉండేది అనమాట. అంటే కొన్ని వేల ఎకరాల్లో రాజు భూమి అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క భూమిని మరి రాజు పరిపాలించుకోవడం అంటే రాజు వ్యవసాయం చేయడం కుదరదు కాబట్టి ఈ యొక్క రాజు ఏం చేసేవాడు అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులకి ఏంటంటే కౌలుకి ఇవ్వడం జరిగేది అనమాట. ఈ యొక్క రాజుకు సంబంధించిన భూమిని అంతా కూడా ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుకు తీసుకుని దాన్ని వాళ్ళు పండించడం, దాన్ని వాళ్ళు సాగు చేసుకుని దాన్ని వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా రాజుకు చెందినటువంటి భూమిని యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పంటను పండించిన తర్వాత వచ్చినటువంటి లాభంలో సగభాగం అనేది రాజుకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సగభాగాన్ని రాజుకు ఇచ్చారు అని చెప్పి మనకి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక మనకి అర్ధసిరి రైతులు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా 1/2 ఆదాయాన్ని అంటే సగభాగం ఆదాయాన్ని రాజుకి ఇవ్వడాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక కోరు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా రాజుకు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని కౌలుకు తీసుకుని రైతులు పండించుకుని వచ్చినటువంటి ఆదాయాన్ని సగభాగాన్ని రాజుకి ఇచ్చారు అని చెప్పి ఒక విధానాన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే కనుక అడపగట్టు విధానం అంటారు. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్లు అడగడం జరిగింది. అడపగట్టు విధానం అంటే ఏంటి, రాజు కొన్ని భూములు ఉండేవి, రాజుకు సంబంధించిన భూములు మొత్తం కూడా రైతులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుకు తీసుకునే వాళ్ళు సగభాగాన్ని రాజుకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క మొత్తం విధానాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే అడపగట్టు విధానం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే రాజుకు సంబంధించిన భూములే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి భూమి మొత్తాన్ని కూడా ఏంటంటే రైతులు కౌలుకు తీసుకుని వాళ్ళు కూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక తాంబూల శ్రవ రైతులు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అంటే అంతకు ముందు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజు యొక్క భూములు తీసుకుని కౌలుకు తీసుకోవడం జరిగితే వాళ్ళని అడపగట్టు విధానం అని చెప్పి పిలవడం జరిగింది. అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల భూమి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తుల భూమిని రైతులు కనుక తీసుకుని సాగు చేసుకున్నట్లయితే కనుక ఆ యొక్క పద్ధతిని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక తాంబూల శ్రవ అని చెప్పి ఆ యొక్క రైతుల్ని తాంబూల శ్రవ రైతులు లేదా తాంబూల శ్రవ పద్ధతి
అని చెప్పి వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి ఎక్కువగా 20 రకాల పంటలు ఉండేవి అని చెప్పి మనకి ఇక ప్రయాస్ జార్డనిస్ అనే ఒక కవి ఏంటంటే ఇతను ఒక విదేశీ యాత్రికుడు. సో ఇతను ఏంటంటే కనుక వీళ్ళ కాలంలో 20 రకాల పంటలు ఉండేవి. అదే విధంగా వరంగల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కోటలో ఏంటంటే సువాసనలు వెదజల్లే పంటలు అంటే ఒక రకమైనటువంటి సువాసన వచ్చే పంటలు కూడా వాళ్ళ కాలంలో వాళ్ళు పండించే వాళ్ళు అని చెప్పి మార్కోపోల్ అనే ఒక విదేశీ యాత్రికుడు కూడా ఏంటంటే పేర్కొనడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో కంది పంటను పండించినట్లు ఎటువంటి ఆధారాలు ఇవ్వనమాట. సో చాలా సార్లు దీని గురించి కూడా ఎగ్జామ్లు అడగడం జరిగింది. కాకతీయుల కాలంలో పండించిన పంట ఏదంటే కనుక కంది పంటకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ లేదా కంది పప్పును వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసినటువంటి ఆధారాలు అనేవి లేవు కాబట్టి వీళ్ళ కాలంలో కంది పంట అనేది సాగులోకి రాలేదు అని చెప్పి అర్థం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన అనేది ఏ విధంగా చేశారు అది కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని సప్త సంతానాల కింద విభజించుకుని వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అనమాట. అంటే సప్త సంతానాలు అంటే ఏంటంటే 7 భాగాల కింద అంటే ఒక రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు ఆల్రెడీ మనం అంతకుముందు విష్ణుకుండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యం సప్త సంతానాల కింద డివైడ్ చేసుకుని వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు అని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ కాకతీయులు కూడా ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని సంతానాల కింద డివైడ్ చేసుకుని అంటే ఒక రాజ్యాన్ని ఖచ్చితంగా పరిపాలించాలి అంటే కనుక ఈ విధంగా 7 రకాలైనటువంటి లక్షణాలు లేదా 7 రకాలైనటువంటి విధానాలు కూడా ప్రతి రాజ్యానికి ఉండాలని చెప్పి వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకోవడం జరిగింది అనమాట. సో ఆ యొక్క సప్త సంతానాల ఏంటి అని ఒకసారి చూసినట్లయితే మనం తటాక నిర్మాణం అంటే చెరువులు ఏవైతే ఉన్నాయో ప్రతి రాజ్యం అనేది ఖచ్చితంగా బాగుపడాలంటే ప్రతి రాజ్యానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే కనుక ఆ రాజ్యంలో లేదా ఆ ఊర్లో ఏంటంటే తటాక నిర్మాణం అనేది జరగాలన్నమాట. అంటే చెరువులు అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ధన నిక్షేపణం అంటే డబ్బులు అనేవి ఖచ్చితంగా నిల్వ అనేది ఉంచుకోవాలన్నమాట. అంటే కనుక ఎప్పుడైనా సరే ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే ఏంటంటే కనుక ఆ డబ్బులను ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అన్ని కూడా ఏంటంటే వాళ్ళు నిల్వ ఉంచుకోవడానికి వాళ్ళు ట్రెజరీని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మూడోది ఏంటంటే వన ప్రతిష్ట అంటే అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవులను రక్షించుకోవడం అనేది రాజ్యం యొక్క లక్షణం అని చెప్పి వాళ్ళు 3వ భాగం కింద వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే దేవాలయ ప్రతిష్ట. దేవాలయాలన్నీ కూడా ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ప్రతి రాజ్యంలో కూడా ఖచ్చితంగా దేవాలయాలు అనేవి ఉండాలన్నమాట. ఆ యొక్క దేవాలయాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ప్రతిష్ఠించాలని చెప్పి ఈ యొక్క 4వ భాగం కింద వాళ్ళు పేర్కొన్నారు. సో 5వది ఏంటంటే అగ్రహార ప్రతిష్ట అంటే ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్రాహ్మణులు అందరికీ కూడా ఏంటంటే కొన్ని గ్రామాలు అనేవి రాజులు దానం చేసేవాళ్ళు అనమాట. అంటే బ్రాహ్మణులు వాళ్ళు చేసినటువంటి పూజలు కానీ వాళ్ళు చేసినటువంటి యొక్క వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా వాళ్ళు నిర్వహించారు కాబట్టి బ్రాహ్మణులకి ఏంటంటే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి అగ్రహారాలన్నీ కూడా దానం చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ప్రతి ఊర్లో కూడా ఏంటంటే బ్రాహ్మణులందరినీ కూడా సంతోషపరచడానికి వాళ్ళు అగ్రహార ప్రతిష్ట అనేది ప్రతి రాజ్యం కూడా చేయాలి అని చెప్పి 5వ భాగం కింద ఏంటంటే వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే కనుక కవులు అనేవాళ్ళు ఖచ్చితంగా రాజ్యంలో ఉండాలి. అంటే వాళ్ళు కొన్ని రకాల గ్రంథాలు అన్ని కూడా వాళ్ళు నిర్మిస్తారు కాబట్టి ప్రతి ఒక్క కవి కూడా ఏంటంటే ప్రబంధ రచనల ద్వారా కవులు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రతి రాజ్యంలో ఉండాలి అని చెప్పి సప్త సంతానాలు ఒక భాగం కింద వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే కనుక స్వసంతానం అంటే ఖచ్చితంగా ప్రతి రాజుకు కూడా ఏంటంటే సంతానం అనేది ఉండాలి, కొడుకులు అనేవాళ్ళు ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని సప్త సంతానాల కింద విభజించి వాళ్ళ యొక్క రాజ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ఈ యొక్క 7 రకమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాజ్యం దాన్ని వాళ్ళు రాజ్యం కింద పేర్కొండి. అదే విధంగా వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని కూడా పరిపాలించుకోవడం కోసం వాళ్ళు ఈ విధంగా వాళ్ళు విభజించుకోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ప్రత్యేకమైన లక్షణం ఆల్రెడీ మనం తటాకాలు అని చెప్పి చూసాం కదా. తటాకాలు అంటే ఏంటంటే కనుక చెరువులు అనేవి వాళ్ళు నిర్మించడం ఎక్కువగా జరిగేది అనమాట. సో ఈ యొక్క చెరువులను కూడా ఏంటంటే వాళ్ళు గొలుసు కట్టు విధానంలో వాళ్ళు చెరువుల్ని నిర్మించడం జరిగింది అనమాట. అంటే గొలుసు కట్టు విధానం అంటే ఏంటంటే ఒక చెరువును కనుక ఇక్కడ వాళ్ళు తవ్వి కనుక ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఈ యొక్క చెరువు ఈ యొక్క వర్షము నీరు ఏదైతే ఉందో ఆ యొక్క వర్షపు నీరు అనేది ఒక చెరువులో మొత్తం నిండిపోయిన తర్వాత దీని ద్వారా ఏంటంటే పక్కన ఉన్న చెరువుని వాళ్ళు లింకప్ చేసేవాళ్ళు. అంటే ఈ విధంగా ఒక చెరువు పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈ యొక్క నీరు అనేది వేరొక చెరువులోకి వెళ్లే విధంగా వాళ్ళు గొలుసుగట్టు చెరువు విధానంలో ఏంటంటే వాళ్ళ యొక్క చెరువుల్ని వాళ్ళ కాలంలో ఏంటంటే వాళ్ళు చెరువుల్ని తవ్వడం జరిగింది అనమాట. సో వీళ్ళ కాలం నాటి తవ్వినటువంటి చెరువులు ఏవి అని చూసినట్లయితే కనుక ప్రోలరాజు ఎవరైతే ఉన్నారో ఇతను నిర్మించినటువంటి శెట్టి సముద్రం, అదేవిధంగా కే సముద్రం, అదేవిధంగా జగత్ సముద్రం. సో సముద్రాలు అంటే ఏంటంటే చెరువులను అర్థం అనమాట. సో ఈ విధంగా ప్రోలరాజు కాలంలో ఏంటంటే 3 తటాకాలు లేదా 3 చెరువులు అతను తవ్వించడం జరిగింది అనమాట. అందులో శెట్టి సముద్రం, అదేవిధంగా కే సముద్రం, అదేవిధంగా జగత్ సముద్రం అనమాట. సో దీన్ని జగత్ కేసరి అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా బేతరాజు 2 ఎవరైతే ఉన్నారో ఇతని కాలంలో మనకి
సెట్టికెరియా చెరువు అని చెప్పి ఇతను నిర్మించడం జరిగింది. అదేవిధంగా రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి చెరువు ఏంటంటే కనుక రామప్ప చెరువు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రామప్ప చెరువును నిర్మించినటువంటి ఇక కాకతీయ రాజు ఎవరు అని మీకు ఎగ్జామ్ అడిగినట్లయితే రేచర్ల రుద్రుడు. అదేవిధంగా పాకాల చెరువుని నిర్మించినటువంటి రాజు ఈ యొక్క కాకతీయ రాజు ఎవరంటే కనుక జగదల్ల ముమ్మడి. సో ఇతను ఏంటంటే ఒక మంత్రి అనమాట. అంటే ఈ యొక్క కాకతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాకతీయుల కాలంలో ఒక మంత్రి జగదల్ల ముమ్మడి ఇతను నిర్మించినటువంటి చెరువు ఏంటంటే కనుక పాకాల చెరువు. ఇంకొకటి ఏంటంటే కనుక మైలాంబ నిర్మించినటువంటి చెరువు ఏంటంటే బయ్యారం చెరువు. అదేవిధంగా కుందమాంబ నిర్మించినటువంటి చెరువు ఏంటంటే కుంద చెరువు. అదేవిధంగా ఈ యొక్క కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సామంత రాజులైనటువంటి నత్తవాడి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిర్మించినటువంటి చెరువులు ఏంటంటే కనుక గణాపురం చెరువు, అదేవిధంగా లక్కవరం చెరువులు అనమాట. అంటే ఈ విధంగా ప్రోలరాజు వన్నేమో శెట్టి సముద్రం, కే సముద్రం, జగత్ సముద్రం, బేతరాజు ఏమో మనకి శెట్టికెరియ చెరువు, అదేవిధంగా రేచర్ల రుద్రుడు ఏంటంటే కనుక రామప్ప చెరువు, మంత్రి జగదల ముమ్మడి ఏంటంటే కనుక పాకాల చెరువు, మైలంబ ఏంటంటే కనుక బయ్యారం చెరువు, కొందమాంబ ఏంటంటే కనుక కొంద చెరువు, నత్తవాడి రాజులు ఏంటంటే గణాపురం చెరువు, అదేవిధంగా లక్కవరం చెరువులు ఏంటంటే వీళ్ళ కాలంలో తటాకాల కింద వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఏంటంటే నేను ఒకే పీడిఎఫ్ లో మీకు అందరికీ కూడా అందిస్తున్నాను. కాబట్టి ఒక పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఒక నామినల్ ప్రైస్ కి అంటే అందరికీ కూడా అందుబాటు ధరలో నేను ఒక ధర అనేది నిర్ణయించడం జరిగింది అనమాట. సో మీరు అందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీ అందరికీ నేను ఏంటంటే వాట్సాప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో దశబంధు యనం పద్ధతి అని చెప్పి ఒక పద్ధతి ఉండేది అనమాట. అంటే వీళ్ళు మరి తటాకాల చెరువులు అన్ని కూడా నిర్మించారు కాబట్టి మరి ఆ చెరువులో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి యూజ్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ రీసోర్సెస్ మొత్తం కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి వాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చెరువులో నీరు వాళ్ళు వాడుకుంటున్నందుకు ఏంటంటే వాళ్ళు ఒక ట్యాక్స్ అనేది ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి కట్టవలసి వచ్చింది అనమాట. సో ఆ యొక్క పద్ధతిని ఏమనేవాళ్ళు అంటే కనుక దశబంధు యనం పద్ధతి అనేవాళ్ళు అంటారు. సో ఈ యొక్క ట్యాక్స్ అనేది ఎంత కట్టాలంటే కనుక 1/10 వంతు ట్యాక్స్ అనేది వాళ్ళు కట్టాలి. ఎందుకని అక్కడ ఉన్నటువంటి తటాకాలు ఏవైతే ఉన్నాయో చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చెరువులో నీళ్లు అక్కడ ప్రజలు వాడుకున్నారు కాబట్టి 1/10 వంతు ట్యాక్స్ అనేది కట్టాలంటారు. సో ఈ విధంగా కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డబ్బులు ఏంటంటే మరలా వారు చెరువు యొక్క పునరుద్ధరణ కోసమే వాడేవాళ్ళు అనమాట. అంటే రాజు అతను ప్రత్యేకించి యొక్క డబ్బులను తీసుకోవడం లేదనమాట. అంటే వీళ్ళు ఏ విధంగా అయితే 1/10 ట్యాక్స్ అనేది కట్టడం జరిగిందో ఆ యొక్క డబ్బును మరలా ఏంటంటే ఆ చెరువుకి ఎప్పుడైనా సరే కనుక ఏదైనా పునరుద్ధరణ పనులు చేపట్టవచ్చినా లేదా చెరువు పొడుగుపోయినా సరే మరలా ఆ యొక్క చెరువుని వాళ్ళు పొడిగి తీయించడం అంటే వాటి పనులకి ఏంటంటే ఈ యొక్క డబ్బును వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలం నాటి పరిశ్రమలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే సాంస్కృతిక చరిత్రలో భాగంగా ఏంటంటే మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏంటంటే మనం కూలంకుషంగా వివరించుకోవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళ కాలం నాటి పరిశ్రమలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే ఎటువంటి పరిశ్రమ వీళ్ళ కాలంలో ఎక్కువగా ప్రజాదరణ పొందాయంటే కనుక కలంకారీ వస్త్రాలు అనేవి వీళ్ళ కాలంలో ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట. అదే విధంగా చేనేత వస్త్రాలు కూడా ఏంటంటే ఇక కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో ఎక్కువగా మనకి ఇక చేనేత వస్త్రాలు అదే విధంగా కలంకారీ వస్త్రాలు అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట. సో పాల్కూరు సోమనాథ్ రచించినటువంటి గ్రంథాల ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలంలో చేనేత వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా కలంకారీ వస్త్రాలు అనేవి చాలా నాణ్యమైనటువంటి వస్త్రాలకు అతను పేర్కొనడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే మైసోలియా వస్త్రాలు అనేవి చాలా మన్నిక కలిగినటువంటి వస్త్రాలు అని పేర్కొనడం జరిగింది. సో మైసోలి ఏంటంటి ప్రస్తుతం మచిలీపట్నం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దొరికేటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం మన్నేవి అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సిల్క్ వస్త్రాలు మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగేది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిల్క్ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సిల్క్ వస్త్రాలు ఏంటంటే చైనా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు అని చెప్పి మనకి ఒక విదేశీ యాత్రికుడు ఏంటంటే మార్కోపోలో పేర్కొనడం జరిగింది అనమాట. అదే విధంగా ద నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని రాసినటువంటి ఒక ప్లీనీ అనే ఒక గ్రంథ రచయిత ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్ ప్రాంతం లేదా ఓరుగల్లి ప్రాంతం ఏదైతే ఉందో అదే అనేక పరిశ్రమలకు ప్రసిద్ధి అని చెప్పి తన గ్రంథంలో అతను పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఓరుగల్లు ప్రాంతంలో ఏంటంటే రత్న కంబళ్ళు అనేవి ఎక్కువగా ఉండేవి అనమాట. సో రత్న కంబళ్ళు అంటే ఏంటంటే ఆ దుప్పట్లు అనమాట. అంటే చలికాలంలో ఆ యొక్క రత్న కంబడి దుప్పటి కనుక ఒకటి కప్పుకున్నట్లయితే కనుక ఇంకా చలి అనేది ఉండేది కాదు అని చెప్పి మనకి చాలా చారిత్రకమైనటువంటి ఆధారాలు అనమాట. అంటే ఈ విధంగా ఓరుగల్లు ప్రాంతం అనేది మనకి రత్న కంబళ్ళు దుప్పట్లకి బాగా ఫేమస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో పల్నాటి బ్రహ్మనాయుడు హైహే వంశానికి చెందినటువంటి యొక్క పల్నాటి బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క పల్నాటి బ్రహ్మనాయుడు గురించి మనం ఆల్రెడీ హిస్టరీ అంతకుముందు వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాము. ఇక పల్నాటి బ్రహ్మనాయుడు ఏంటంటే మనకి పంచలోహ స్తంభం ఒక స్తంభాన్ని నిర్మించడం జరిగింది అనమాట. అంటే ఒక 5 రకాల లోహాలను తీసుకుని ఏంటంటే పంచలోహ స్తంభాన్ని అతను వాళ్ళ కాలంలో నిర్మించడం జరిగింది. సో చెక్కు చెదరలేదండి ఎప్పటికీ కూడా యొక్క పంచలోహ స్తంభం అనేది మనకి ఇక వరంగల్ ప్రాంతం ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో మనకి ఒక పంచలోహ స్తంభం అనేది ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో వీళ్ళ యొక్క ప్రధాన వినోద క్రీడ ఏంటంటే కనుక వీళ్ళు తోలు బొమ్మలతో ఆడుకోవడం అనమాట. సో ఈ విధంగా తోలు బొమ్మలతో వాళ్ళు ఆడుకునేవాళ్ళు కాబట్టి ఈ యొక్క తోలు బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తోలు బొమ్మలు అన్నింటికి కూడా రంగులు అద్దె పరిశ్రమ అనేది వాళ్ళ కాలం ఎక్కువగా ఫేమస్ అనమాట. అంటే రంగులు అద్దె పరిశ్రమ అనేది వాళ్ళ కాలం ఎక్కువగా ఉండేది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా గోల్కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఇక గోల్కొండ ప్రాంతం ఏంటంటే ఎక్కువగా వజ్రాలకు ప్రసిద్ధి అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి రంగుల అద్దె పరిశ్రమ అనేది తోలు బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తోలు బొమ్మలకి రంగుల అద్దె పరిశ్రమ అదే విధంగా గోల్కొండ
ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క గోల్కొండ ప్రాంతంలో కూడా ఏంటంటే వజ్ర పరిశ్రమ అనేది ఎక్కువగా ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అదే విధంగా కత్తులు అంటే ఆ యొక్క వెపన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క నిర్మల్ ప్రాంతంలో తయారైనటువంటి కత్తులన్నీ కూడా ఏంటంటే, సిరియాలో ఉన్నటువంటి డమాస్కస్ ప్రాంతానికి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ఎగుమతి చేసేవాళ్ళు. అంటే అంత పదునైనటువంటి కత్తులు, అంత నాణ్యమైనటువంటి కత్తులు అన్నీ కూడా ఏంటంటే, కాకతీయుల కాలంలో వీళ్ళు తయారు చేయడం జరిగేదనమాట. అంటే నిర్మల్ ప్రాంతంలో తయారైనటువంటి కత్తులు ఏవైతే ఉన్నాయో, ఇవి సిరియా ప్రాంతంలో సిరియా రాజధాని డమాస్కస్ ఏదైతే ఉందో, ఆ డమాస్కస్‌కి ఇక్కడ ఉన్నటువంటి కత్తులన్నీ కూడా ఏంటంటే, ప్రజలు ఎగుమతి చేసేవాళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు అనమాట. సో, ఇది వీళ్ళ కాలం నాటి పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయం. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మనం వీళ్ళ కాలం నాటి వర్తకం అదే విధంగా వ్యాపారం అనేది ఏ విధంగా ఉంది దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే సో వ్యాపారం లేదా ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం చూసినట్లయితే కనుక వీళ్ళ కాలంలో వ్యాపారం అనేది వీళ్ళేంటంటే 2 రకాల కింద చేయడం, 3 రకాల కింద చేయడం, వాళ్ళ వ్యాపారాన్ని చేయడం జరిగేదనమాట. సో అందులో మొట్టమొదటిది ఏంటంటే గనక స్థానిక వ్యాపారం. అంటే చిన్న చిన్న అంగట్లో, చిన్న చిన్న బడ్డీలు. ఈ రోజు కూడా మీరు వెళ్లి కనుక పల్లెటూరు లేదా గ్రామాలు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ చిన్న చిన్న బడ్డీలు లేదా చిన్న చిన్న కొట్లనే ఉంటాయన్నమాట. వాటిలో వాళ్ళ కాలంలో ఏంటంటే అంగట్లో అని పిలవడం జరిగేదనమాట. అంటే ఈ విధంగా చిన్న చిన్న బడ్డీలు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే స్థానిక వ్యాపారుల కింద వాళ్ళు పిలవడం జరిగిందనమాట. ఈ యొక్క స్థానిక వ్యాపారులు ఏంటంటే అంగట్లు వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అంగట్లు అంటే ఏంటంటే చిన్న చిన్న బడ్డీలు అనమాట. సో ఈ విధంగా గ్రామ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ సంఘాలు వాళ్ళే చిన్న చిన్న బడ్డీల కింద వాళ్ళ యొక్క వ్యాపారం ద్వారా ఏంటంటే వాళ్ళు వ్యాపారం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కులంకి కూడా ఏంటంటే వాళ్ళు ఒక కుల సంఘాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే ఆ యొక్క కుల సంఘానికి ఏంటంటే కొన్ని కట్టుబాట్లు అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉండేవన్నమాట. ఈ విధంగా కాకతీయుల కాలం అంటే కుల సంఘాలను ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక సమయాలు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. సో చాలా సార్లు ఎగ్జామ్లు అడగడం జరిగింది. సమయాలు అంటే ఏంటంటే కనుక కాకతీయుల కాలం నాటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక సంఘం కింద వాళ్ళు ఫామ్ అయ్యేవాళ్ళు. ఒక కుల సంఘాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక సమయాలు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. సో రెండో రకమైనటువంటి వ్యాపారం ఏంటంటే కనుక స్వదేశీ వ్యాపారం. సో స్వదేశీ వ్యాపారం అంటే ఏంటంటే కనుక ఈ యొక్క బడ్డీలు ఏవైతే ఉన్నాయో అలా కాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు అనమాట. అంటే మిగిలినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పొరుగు రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పొరుగు రాజ్యంతో కూడా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ఈ యొక్క పొరుగు రాజ్యాలతో కూడా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి ఎక్కువగా వ్యాపారం అనేది ఎవరు చేసేవాళ్ళు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కోమట్లు లేదా వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా స్వదేశీ వ్యాపారాన్ని చేయడం జరిగేది అనమాట. సో ఈ విధంగా వైశ్యులకు ఉన్నటువంటి కుల సంఘం ఏంటంటే కనుక నకరములు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. సో వైశ్యులు కూడా ఒక కుల సంఘం ఉండేది. ఆ యొక్క కుల సంఘాన్ని ఏంటంటే నకరములు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. ఈ విధంగా స్వదేశీ వ్యాపారానికి ఎక్కువగా ఫేమస్ అయినటువంటి ప్లేస్ ఏంటంటే కనుక ఓరుగల్ అనే ప్రాంతం అనేది స్వదేశీ వ్యాపారానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి కోమట్లు లేదా వైశ్యులు అనే వాళ్ళు ఓరుగల్ ప్రాంతంలో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు ఎక్కువగా నిర్వహించుకునే వాళ్ళు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మూడోది విదేశీ వ్యాపారం అన్నమాట. సో విదేశీ వ్యాపారం అంటే ఏంటంటే కనుక విదేశాలతో వాళ్ళు వ్యాపారం చేసినట్లయితే విదేశీ వ్యాపారం, లేదంటే కనుక పక్కన ఉన్నటువంటి రాజ్యంతో అంటే ఈ యొక్క కాకతీయ రాజ్యం కాకుండా మిగిలినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యంతో కూడా వాళ్ళు కనుక వ్యాపారం చేసినట్లయితే దాన్ని విదేశీ వ్యాపారం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా విదేశీ వ్యాపారానికి ఎక్కువగా వాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళు అంటే కనుక మోటుపల్లి రేవుపట్నం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మోటుపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క మోటుపల్లి ప్రాంతంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా విదేశీ వ్యాపారం అనేది చేయడం జరిగేది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో వర్తక వాణిజ్య కేంద్రాలు కనుక చూసినట్లయితే బేదర్ విదేశీ వర్తక కేంద్రాలు బేదర్, అదేవిధంగా పటాన్ చెరువు, అదేవిధంగా వరంగల్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ కాలం నాటి విదేశీ వర్తక వాణిజ్య కేంద్రాలు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక మోటుపల్లి ప్రాంతంలో ఎక్కువగా ఏంటంటే దొంగల భయం అనేది ఉండేది అనమాట. అంటే ఈ యొక్క దొంగలు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మోటుపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క రేవు పట్టణానికి ఎక్కువగా దొంగలు అనేవాళ్ళు ఇక వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ యొక్క దిగుమతులు కానీ ఎగుమతులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగిలించడం జరిగేది. కాబట్టి ఇక్కడ ఉన్న గణపతి దేవుడు ఏం చేసేవాడు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి మోటుపల్లి రేవు పట్టణంలో ఒక అభయ శాసనం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మోటుపల్లి అభయ శాసనం ఇచ్చినటువంటి రాజు ఎవరంటే కనుక గణపతి దేవుడు. అంటే అభయ శాసనం అంటే ఏంటంటే కనుక అక్కడ కొన్ని రకాల ఆజ్ఞలన్నీ కూడా ఏంటంటే అక్కడ చెక్కించడం జరిగేది అనమాట. ఆ శాసనంలో చెక్కించడం జరిగేది. అంటే ఎవరైనా సరిగా దొంగలు కనుక వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎగుమతులు కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఏవైనా సరే కనుక దొంగతనాన్ని కనుక చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన శిక్షలు అన్ని కూడా ఏంటంటే ఆ గణపతి దేవుడు అభయ శాసనంలో పేర్కొనడం జరిగింది అనమాట. అంటే ఒకవేళ కనుక ఎవరైనా సరిగా దొంగ కనుక అక్కడ వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి శాసనం కనుక చూసినట్లయితే అంటే ఈ విధంగా గణపతి దేవుడు ఒక శాసనాన్ని చెక్కిచ్చాడు, పలానా దొంగతనం చేసినట్లయితే పలానా శిక్ష విధించడం జరిగింది అని చెప్పి ఆల్రెడీ ముందే అక్కడ చెక్కించడం జరిగింది. కాబట్టి దొంగలు అనేవాళ్ళు ఏంటంటే చాలా తక్కువ అంటే దొంగలు అనేవాళ్ళు తగ్గిపోవడం జరిగింది అనమాట. అంతకు ముందు ఎక్కువగా దొంగలు ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఒక గణపతి దేవుడు అభయ శాసనం అనేది వేయించాడో దొంగలు అనేవాళ్ళు చాలా తగ్గిపోయి ఈ యొక్క మోటుపల్లి రేవుపట్నం అనేది విదేశీ వ్యాపారానికి ఎక్కువగా మనకి ప్రసిద్ధిగాంచింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఎగుమతులు ఏంటంటే వీళ్ళ కాలం నాటి ఎగుమతులు ఏంటంటే కనుక చందనం, అదేవిధంగా కర్పూరం, ముత్యాలు, పగడాలు, దంతాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క మోటుపల్లి రేవుపట్నం ఏదైతే ఉందో ఈ యొక్క రేవుపట్నం ద్వారా వీళ్ళు ఎగుమతి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎగుమతి చేయడం జరిగేది అనమాట. సో దిగుమతుల గురించి చూసినట్లయితే కనుక మనం
సిల్క్, అదే విధంగా చైనా కర్పూరం, అదే విధంగా గులాబీ అత్తరు, అదే విధంగా అరబ గుర్రాలు, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు పొరుగు దేశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజులు లేదా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే దిగుమతి అనేది చేసుకోవడం జరిగేది అనమాట. సో ఎగుమతులు ఏంటంటే చందనం, అదే విధంగా కర్పూరం, అదే విధంగా ముత్యాలు, పగడాలు, దంతలు, ఇవన్నీ కూడా ఎగుమతి చేయడం జరిగేది. సో దిగుమతులు ఏంటంటే కనుక సిల్క్, అదే విధంగా చైనా కర్పూరం, అదే విధంగా గులాబీ అత్తరు, అదే విధంగా అరబిక్ గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు దిగుమతి చేసుకోవడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎగుమతులు దిగుమతులు చేసే ప్రాంత వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు 3 రకాల కింద వర్గీకరించడం జరిగిందనమాట. సో అందులో మొట్టమొదటిది ఏంటంటే కనుక భూసి భాండాలు, రెండోది ఏంటంటే కనుక కొల భాండాలు, సో మూడోది ఏంటంటే కనుక మణి భాండాలు. సో భూసి భాండాలు అంటే ఏంటంటే కనుక తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో లేదా ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యేకంగా వర్గీకరించే వాళ్ళు భూసి భాండాల కింద వాళ్ళు పేరు అనేది పెట్టడం జరిగింది. అదే విధంగా కొల భాండాలు అంటే ఏంటి కనుక సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు వాళ్ళు ఎగుమతి చేసేటప్పుడు వాళ్ళు వాటికి పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే కనుక కొల భాండాలు. సో నెక్స్ట్ మణి భాండాలు. సో మణి భాండాలు అంటే ఏంటంటే కనుక ముత్యాలు, పగడాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి సంబంధించినటువంటి ఒక కోడ్ లేదా ఒక పేరు ఏంటంటే కనుక మణి భాండాల కింద వాళ్ళు ఎగుమతి చేసుకోవడం జరిగేది అనమాట. అంటే ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క మోటుపల్లి రేవుపట్నం ఏదైతే ఉందో ఒక మోటుపల్లి రేవుపట్నం నుంచి ఈ విధంగా కొన్ని రకాల వస్తువులు వాళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు అనమాట. సో ఎగుమతి దిగుమతులు చేసేవాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు ట్యాక్స్ అనేది ఎంత నిర్ణయించడం జరిగేదంటే కనుక 1/13 ట్యాక్స్ అనేది ఎగుమతి చేసినా సరే దిగుమతి చేసినా సరే వాళ్ళు ఏంటంటే 1/13 ట్యాక్స్ అనేది జనరల్ గా అక్కడ ఉన్నటువంటి యొక్క మోటుపల్లి రేవుపట్నంలో అక్కడ ఉన్న అధికారులు నియమించేవాళ్ళు అనమాట. అదే విధంగా కొన్ని రకాల ట్యాక్స్ అనేవి స్వభావాన్ని బట్టి కూడా మారుతూ ఉండేది అనమాట. అంటే విలువైన వస్తువులు కనుక వాళ్ళు దిగుమతి లేదా ఎగుమతి చేసినప్పుడు ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండేది. అలా కాకుండా కనుక యొక్క మన్నిక అనేది తక్కువగా ఉన్నటువంటి వస్తువులు కనుక వాళ్ళు దిగుమతి చేసుకున్నట్లయితే కనుక ట్యాక్స్ అనేది చాలా తక్కువగా ఉండేదని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే కనుక కర్ణాటకలో ఉన్నటువంటి త్రిపురాంతక శాసనం బట్టి కూడా ఈ యొక్క ట్యాక్స్లు అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ట్యాక్స్ అనేది వాళ్ళు విధించారు అని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుంటే త్రిపురాంతక శాసనంలో కూడా ఈ యొక్క ట్యాక్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉందన్నమాట. అదే విధంగా కర్ణాటక ప్రాంతంలో మనకి అయ్యావళి వర్తక సంఘం అని చెప్పి ఒక వర్తక సంఘం ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క వర్తకం చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి మనకి అయ్యావళి వర్తక సంఘం కింద ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ విధంగా ఆ కాలంలోనే ఒక 300 రకాలైన సభ్యులు అంటే 300 మంది సభ్యులు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఆ యొక్క సంఘానికి ఏంటంటే అయ్యావళి వర్తక సంఘం కింద వాళ్ళు పేరు పెట్టుకున్నారని చెప్పి మనకి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఎన్మదల శాసనం ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వేగినాడు ప్రాంతం, అదేవిధంగా హనుమకొండ ప్రాంతం, అదేవిధంగా పాకనాడు ప్రాంతం ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క 3 ప్రాంతాల్లో కూడా ఏంటంటే వ్యాపారానికి ఎక్కువగా ఫేమస్ అనమాట. అంటే వ్యాపారం అనేది ఎక్కువగా జరిగినటువంటి ప్రాంతాల కింద మనం ఈ యొక్క యనమదల శాసనం ప్రకారం ఈ యొక్క 3 గ్రామాలని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే వ్యాపారం అనేది అక్కడ అంత గొప్పగా జరిగింది అనమాట. అదే విధంగా వీరబల నానాదేశీ పెక్కుండ్రు అనే ఒక శాసనం ప్రకారం ఏంటంటే వీళ్ళ కాలంలో జరిగినటువంటి వ్యాపారం అనేది చాలా గొప్పగా జరిగింది. అంటే ఈ యొక్క వీరబలం నానాదేశీ పెక్కుండ్రు అనే ఒక శాసనం ప్రకారం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం అనేది మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా నాణ్యమైన వ్యాపారం మేము చేసే వాళ్ళం అని చెప్పి వీళ్ళ యొక్క శాసనం ద్వారా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఫైనల్ ఇంకోటి ఏంటంటే కనుక వీళ్ళ కాలం నాటి నాణ్యాల గురించి మనం చూసినట్లయితే కనుక వీళ్ళ కాలంలో ఏంటంటే బంగారు నాణాలు, అదే విధంగా వెండి నాణాలు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో బంగారు నాణాలు ఏమని పిలిచేవాళ్ళు అంటే కనుక గద్యాణము అని పిలిచేవాళ్ళు అనమాట. గద్యాణం అన్నా సరే, బంగారు నాణ్యం అన్నా సరే, లేదా నిష్కం అన్నా సరే, లేదా మాడ అని పిలిచిన ఇవన్నీ కూడా ఏంటంటే బంగారు నాణాలు అనమాట. సో అదేవిధంగా బంగారు నాణ్యం తర్వాత ఏంటంటే వెండి నాణాలు అన్న. సో ఈ వెండి నాణాలు ఏమని పిలవడం జరిగేది అంటే కనుక రోకలు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా వాళ్ళ కాలంలో ఏంటంటే బంగారు నాణాలతో, అదే విధంగా వెండి నాణాలతో ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేయడం జరిగేది అనమాట. సో బంగారు నాణాలని గద్యాణం అని పిలవడం జరిగింది, వెండి నాణాలు ఏంటంటే రోకలు అని చెప్పి పిలవడం జరిగేది అనమాట. అంటే ఒక గద్యాణం అంటే దేనికి సమానం అంటే కనుక 10 వెండి నాణాలు. ఆబ్వియస్ గా ఏంటంటే ఎప్పుడైనా సరే బంగారం విలువ ఎక్కువ కాబట్టి 10 వెండి నాణాలు కలిపినట్లయితే కనుక ఒక బంగారు నాణ్యం అనేది వచ్చేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే బాపట్ల శాసనం ప్రకారం ఏంటంటే మనకి ఇక 10 వెండి నాణాలను కలిపితే మనకి ఒక బంగారు నాణ్యం వచ్చేది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కాకతీయులు కొంతమంది ఏంటంటే వడ్డీ వ్యాపారం కూడా చేసేవాళ్ళు అనమాట. అంటే అంత ధన సంపద వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వడ్డీ వ్యాపారం కూడా చేసేవాళ్ళు అని చెప్పి మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే కేతను రచించినటువంటి విజ్ఞానేశ్వర గ్రంథం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రంథం ప్రకారం కాకతీయులు అనేవాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అదే విధంగా వీళ్ళు వడ్డీ వ్యాపారానికి అంటే ఎంత పర్సెంటేజ్ వడ్డీ వసూలు చేసేవాళ్ళు అంటే కనుక 12% ఆఫ్ ద వడ్డీని, అంటే ఇంట్రెస్ట్ అనేది వీళ్ళ కాలంలో ఎంత రేట్ గా ఉండేదంటే కనుక 12% రేట్ కింద వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ప్రజల నుంచి సేకరించేవాళ్ళు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనం చదివినటువంటి యొక్క సామాజిక పరిస్థితులు అయితేనేమి, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, అదేవిధంగా సైనిక పరిస్థితులు అయితేనేమి, అదేవిధంగా వీళ్ళ కాలం నాటి నాణ్యాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మనం
కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఇంకా ఈ యొక్క సాంస్కృతిక చరిత్ర అనేది అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వీళ్ళ కాలం నాటి మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మత పరిస్థితులతో పాటు ఏంటంటే మనం తర్వాత ఫైనల్ గా చూడవలసింది వీళ్ళ కాలం నాటి కట్టడాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా వీళ్ళ కాలం నాటి కవులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఉన్నటువంటి కవులు అనేవాళ్ళు ఎటువంటి గ్రంథాలు రచించారు. సో ఇవన్నీ కూడా మనం చదువుకున్నట్లయితే కనుక ఇక కాకతీయ రాజవంశం సంబంధించి మనం ఏంటంటే 100% అనేది మనం సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతి ఒక్క టాపిక్ ని కూడా మీరు మిస్ చేయకుండా కనుక చదివినట్లయితే ఏపీ హిస్టరీ మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి మీకు ఫర్దర్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా యొక్క నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.